బాల్కొండ ఎమ్మెల్యే గారు, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే గారు, మరి వీళ్ళందరూ కూడా వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారిని మేమందరం కలిస్తే ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు, ఎర్రజొన్నకు మద్దతు ధర లేదు, ఎర్రజొన్నకి ఇప్పుడు మరి మార్కెట్లో ధర లేదు, ఎంతకని కొంటామని అడిగింది. అంటే ఎమ్మెల్యేలు అందరూ ఒకటే మారన్నారు, అన్న ఆర్మూర్ బాల్కొండ నిజామాబాద్ రూరల్ ప్రాంతంలో రైతన్నలు ఉంటారు, వాళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమానికి అండగా ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీకి అండగా ఉన్నారు. ఎంత ఇబ్బంది అయినా కొందామనంటే ముఖ్యమంత్రి గారు ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయకుండా 150 కోట్ల రూపాయలతోని ఆఖరి కిలో వరకు కూడా ఎర్రజొన్నను మనం మొన్నటిసారి కొన్నామన్న విషయాన్ని మీ అందరికీ కూడా నేను గుర్తు చేస్తాను. ఏ ఒక్క విషయంలో కూడా వెనుకపోలే, ఏ ఒక్క విషయంలో కూడా వెనకడుగు వేయలేదు. మరి మా ఆడబిడ్డలు కూడా వచ్చింది, ఇక్కడ చాలా మంది వచ్చింది. మీ అందరికీ తెలుసు ఆర్మూర్ ప్రాంతంలో బీడీలు చేసుకునేటటువంటి ఆడబిడ్డలను ఇంతకుముందు ఎవరు పట్టించుకోలే, అడగలే. కానీ కేసీఆర్ గారు ఎలక్షన్లలో మాట ఇచ్చిండు 1000 రూపాయలు ఇస్తామని, అన్న ప్రకారం ఇచ్చుకుంటూ వచ్చిండు. మళ్ళా మీ దయతోని ఈసారి గెలిస్తే ఆ బీడీల పెన్షన్ 1000 కాదు, ఈసారి 2000 కూడా చేస్తామని కేసీఆర్ గారు చెప్తా ఉన్నారు. కాబట్టి మా ఆడబిడ్డలు ఇబ్బంది పడద్దు, బాధపడద్దని చెప్తున్నాం. అదేవిధంగా అత్త కోడలికి ఇద్దరికి ఒకటే ఇంట్లో పెన్షన్ వచ్చింది, అప్పుడు కూడా భయపడ్డారు మన వాళ్ళు. చాలా మంది ఏ ఊరు పోయినా ఎత్తులు, అక్క ఇంట్లో మా ముసలికి వస్తుంది నాకు వస్తలేదు, మరి నాకెందుకు రాడు అడిగింది. అడిగితే ఆ మాట కూడా ఎత్తుని కేసీఆర్ గారికి చెప్తే వెంటనే వారు అది కూడా పరిష్కారం చేసి ఎంతమంది ఉన్నా సరే ఇచ్చేయండి అని చెప్పింది. ఆ విషయం కూడా మీ అందరికీ జ్ఞాపకంలో ఉంటుంది. ఇంకా ఒక్కొక్కటి మహిళలకు సంబంధించి చేపట్టినటువంటి కార్యక్రమాలు నాకంటే ఎక్కువ మీకు తెలుసు. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్ పోవాలంటే ఇదివరకు మనం భయపడేది, పాటలు పాడుకునేది, నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అని అనుకునేది. కానీ ఇవాళ పరిస్థితి ఎట్లున్నది, గవర్నమెంట్ దవాఖానకు సర్కారుకి మనం పోతే డెలివరీ కోసం పోతే మంచిగా అన్ని వసతులతో డెలివరీ చేయడమే కాకుండా 15,000 రూపాయలతోని కేసీఆర్ కిట్ కూడా ఇచ్చి ఇంటికి పంపిస్తా ఉన్నారు. హాస్పిటల్ నుండి ఇంటి దాకా అంబులెన్స్ లో, అమ్మఒడి అనే అంబులెన్స్ లో ఇంటి దాకా దించిపోతున్నటువంటి సర్కార్ ఈ సర్కార్. ఇవన్నీ మీకు తెలుసు, మీ అనుభవంలో ఉన్నటువంటి విషయాలు. ఎన్నో గవర్నమెంట్లు వచ్చినాయి పోయినాయి, కానీ మీరు చూసిండ్రు. పేద ఇంటి ఆడబిడ్డ పెళ్లి కోసం 1,00,000 రూపాయలు ఇవ్వాలనే ఆలోచన ఏ ప్రభుత్వం చేయలేదు. ఆ విషయం కూడా మీ ఆలోచన మీ గమనంలో ఉన్నది. నేను మీ అందరితో ఒకటే విషయం విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎన్నికలు వచ్చి అన్ని పార్టీలు వస్తారు, చాలా మాటలు చెప్తారు, అన్ని కూడా వినాలి, సావధానంగా వినాలి. అన్ని విని ఒకటే ప్రశ్న అడగాలి. కేసీఆర్ సారు పోయినసారి మాకు బతుకమ్మ చీరలు తెలంగాణ అంతా కోటి పంచింది, ఈసారి పంచడానికి అన్ని సిద్ధం చేసి పెట్టిండ్రు. ఈసారి ఇంకా రంగులు ఎక్కువ చేసిండ్రు, డిజైన్లు ఎక్కువ చేసిండ్రు, మంచి మంచి చీరలు తీసుకొచ్చి పెట్టిండ్రు. పంచుదామంటే ఎందుకు పంచనీయలేదని చెప్పి ఆకుల లలితకి ఎక్కడొస్తే అక్కడ దయచేసి మా ఆడబిడ్డలందరూ అడగాలి. అంటే ఒక చీర, బతుకమ్మ చీర పేద ఇంటి ఆడబిడ్డకు వస్తే కాంగ్రెస్ వాళ్ళకి ఎందుకంత కడుపుంటా అని చెప్పి మనందరం కూడా అడగాల్సినటువంటి అవసరం ఉన్నది. మొన్నటి బతుకమ్మ నాడు కోటి చీరలు పంచనీయంగా ఈ కాంగ్రెస్ నాయకులు, రైతు బంధు కూడా పంచకుండా అడ్డం పెడదామని చూస్తే కోటాలు పంచమన్నారు, రైతు బంధు అకౌంట్లకి ఇలా పోయినటువంటి పరిస్థితి. మీరు ఒక్కటే విషయం ఆలోచించాలి, ఒక్క చీరను పంచుతా అంటేనే పంచనీయని వాళ్ళు రేపటి నాడు మిగతా కార్యక్రమాలు చేయనిస్తారా? మనని రైతులకు పైసలు ఇవ్వనిస్తారా? రైతులకు బీమా ఇవ్వని ఇస్తారా? ఇంకేదైనా పని చేద్దామంటే చేయనిస్తారా? ఇవాళ కాలువలలో నీళ్లు తెచ్చుకుందామంటే ప్రతిదానికి అడ్డం కోర్టులలో కేసులు వేస్తున్నారు. ఈ కోర్టులలో కేసులు వేసుకున్న వాళ్లకు తోడు దొంగ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకొని ఇవాళ మళ్ళా మన ముందుకు వస్తున్నారు. నేను మా తల్లులందరినీ ఒక్కటే గుర్తు చేసుకోమని అడుగుతా ఉన్నా, తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు పిడికిలెత్తి అందరం కొట్లాడినాం. మీకు గుర్తుంటుంది, ఉస్మానియా యూనివర్సిటీలో ఒక్కొక్క పిల్లగాని పట్టుకొని 20-30 దెబ్బలు కొడుతుంటే టీవీలలో చూసి అందరం కూడా కళ్ళ నిండా నీళ్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి. అవన్నీ దాటుకొని ముందుకు వచ్చినాం, రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఇవాళ రాష్ట్రాన్ని ముందటేసుకున్నామంటే ముందుకు పోకుండా అడుగడుగున అడ్డుపడుతున్న శక్తులు అవన్నీ ఒక దగ్గర ఏరినాయి. తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ ఒక దగ్గర ఏరినాయి. మరి వాళ్ళ కోటేద్దామా? తెలంగాణ కోసం పనిచేసే ముఖ్యమంత్రి, ఆ పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి ఇక్కడ ఏం పని అయినా ఎందుకు రావాలా మన దగ్గరికి? మనం పక్కింట్లో ఉన్న అమ్మ బాపుని గౌరవంగా చూస్తాం, మర్యాదగా చూస్తాం, కానీ పక్కింటి వారి తల్లిదండ్రుల ఫోటోలు మన ఇంట్లో పెట్టుకుంటాం? పెట్టుకోం కదా. మరి ఆయనకేం పని ఇక్కడ? అక్కడ ముఖ్యమంత్రి ఇక్కడ ఎందుకు రావాలి? ఆ విషయాన్ని దయచేసి మీరు ఆలోచన చేయాలి. ఇక్కడ కూడా ఆంధ్రనగర్ ఉన్నది, అక్కడి ప్రజలు కూడా మాకు చెప్పిండ్రు, చంద్రబాబు నాయుడు గారితో మాకు సంబంధం లేదు, మొత్తానికి మొత్తం జీవన్ రెడ్డి గారికి పెడుతుంటామని వాళ్ళందరూ కూడా చెప్పిండ్రు. ఎందుకంటే వాళ్ళు అక్కడ నీళ్లు ఆపితే ఇక్కడ నీళ్లు మన రైతులకు రావు.
మరి ఇక్కడ ఉండే మన అన్నదమ్ములందరికీ కూడా నీళ్లు రాని పరిస్థితి ఉంటది. కాబట్టి దయచేసి అందరం కూడా ఇప్పుడున్న పరిస్థితి ఆలోచన చేసుకోవాలి. ఇప్పటిదాకా జరిగింది ఏంటన్నది ఆలోచన చేసుకోవాలి. మరి కేసీఆర్ గారి గురించి మీకు తెలుసు, చెప్పిన ప్రతి మాట చేసిండు. 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు, చేసిండు. రైతుకు వ్యవసాయం పండుగలాగా చేస్తామన్నారు, చేసిండు. మళ్ళా మీ దయతో అధికారంలోకి వస్తే మళ్ళా 1,00,000 రూపాయలు రుణమాఫీతో పాటు ఎకరానికి 4,000 కాదు 5,000 2 సార్లు ఇస్తామని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. అంటే సంవత్సరానికి 10,000 వస్తాయి. అట్లా ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి, మస్తు విషయాలు ఉన్నాయి. అన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి పని ఉంది. మరి అవన్నీ జరగాలంటే మన జీవన్ రెడ్డి గారిని కారు గుర్తు మీద ఓటేసి గెలిపియాలి. ఆయనకు అసెంబ్లీలో పార్లమెంట్ లో అందరూ పెట్టుకున్న ముద్దు పేరు ఏంటంటే జీవన్ రెడ్డి కాదు జీవోల రెడ్డి అని పిలుస్తారు. ఎందుకంటే అన్ని గానం జీవోలు అన్ని గానం పనులు ఎంటబడి సాధించుకొని వస్తారు కాబట్టి జీవన్ రెడ్డి కాదు జీవోల రెడ్డి అని పిలుస్తారు. మరి అటువంటి జీవోల రెడ్డిని తప్పకుండా మనం గెలిపించుకోవాలి. ఇంతకు ముందు కన్నా ఎక్కువ మెజార్టీతో గెలిపించుకోవాలి. దయచేసి అందరూ వచ్చి చెప్పేటటువంటి మాటలు వినండి. కానీ మీ మనసు ఎటుకి చెప్తారో, మీ మనస్సాక్షి ఎటుకి చెప్తారో ధర్మం వైపు న్యాయం వైపు నిలబడవలసిందిగా ఆర్మూర్ ప్రజలందరినీ కూడా కోరుకుంటూ మీ దగ్గర నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం విషయాన్ని అందరూ కూడా గమనంలో పెట్టి టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని విషయానికి ఓటు దేనా चाहिए. థ్యాంక్ యూ.